పీసీసీ చీఫ్గా సీతక్క, ఇది దిశ పేపర్లో రాసిన వార్త. ఇది తొలి ఆదివాసీ మహిళగా ఏఐసీసీకి ప్రతిపాదనలు, రేవంత్ తప్పుకోగానే ఆమెను నియమించే ప్లాన్, ఆశావాల నుంచి వ్యతిరేకత రాదనే ఆలోచన. ఇప్పటికే రేసులో మహేష్ గౌడ్, మదియాస్కి, సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ పేర్లు సైతం. ఆ పదవిని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైకమాండ్ నిర్ణయం కోసం వెయిటింగ్. అన్నీ ఓకే అనుకుంటే కేబినెట్లోకి బెడ్మ బొజ్జు. అంటే మరి క్యాబినెట్కి వెళ్ళి తప్పిస్తారా ఏంది? బెడ్మ బొజ్జును తీసుకోవాలనుకుంటే మేడం తప్పించాల్సి వస్తుంది క్యాబినెట్ నుంచి. సరే, ఇంకొక విషయం చెప్తాను. అసలు ఈమె పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది? సీతక్కను ప్రపోజ్ చేస్తున్నది ఎవరు? సీతక్కను పీసీసీ చీఫ్ చేయడం వల్ల కాంగ్రెస్కు లాభమా నష్టమా? ప్లస్ నిన్న మొన్నటిదాకా వినిపించిన మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళందరూ ఏమైనరు? ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న ఆట, గేమ్. ఎందుకంటే ఆడేం చేసినంటే జగ్గారెడ్డిని తెర మీద తీసుకొచ్చిండ్రు. మిగతా అవుట్ ఆఫ్ టీడీపీ బ్యాచ్ నేను చెప్పేది. ఇప్పుడు పార్టీలో కాంగ్రెస్లో రెండు బ్యాచ్లు అయిపోయినాయి. ఒకటి టీడీపీ నుంచి వచ్చిన బ్యాచ్, ఇంకొకటి ఒరిజినల్ కాంగ్రెస్ బ్యాచ్. టీడీపీ నుంచి వచ్చిన బ్యాచ్ ఏమో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళను ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మీకు ఈ మధ్యకాలంలో తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, 10 సంవత్సరాలు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు, 10 సంవత్సరాలు జైల్లో పోటీ వచ్చిన వాళ్ళు, 10 సంవత్సరాలు జెండా కర్రను భుజానేసుకొని మోసిన వాళ్ళు, వాళ్ళకేం పదవులు లేవు. వాళ్ళంతా అసంతృప్త గుర్రు అంటున్నారు. మన లోక్సభ ఎలక్షన్స్లో కూడా పనిచేయలే వాళ్ళు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మామూలుగా ఉరుకులాడలే పాపం ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, కార్యకర్తలు, ఓ స్థాయి లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు, మండల స్థాయి లీడర్లు. ఒరిజినాలిటీ అర్థమైన తర్వాత అధికారం రాగానే మొత్తం ఎక్కడున్న టీడీపీ మూల కూడా ముసలోళ్ళంతా వచ్చేసినారు. అసలు వాళ్ళు కాంగ్రెస్లో సభ్యత్వం లేకుండా నామినేటెడ్ పోస్టులు చాలా వచ్చినాయి. మొన్న వచ్చిన 36-37 పోస్టులు అనేది ప్రకటించారు, ఇంకా జీవోలు రాలేదు. ఆ 36-37లో దాదాపు సగానికి పైగా కాంగ్రెస్ సభ్యత్వం లేని వాళ్ళే, కనీసం గాంధీ భవన్ మెట్లు ఎక్కని వాళ్ళే. ఆ లిస్టు ఉంటే మనం పేర్లు కూడా చదవచ్చు, దాని ఎవరెవరు ఏంది అనేది. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినట్టున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఒరిజినల్ కార్యకర్తలేమో ఇక్కడ గాంధీ భవన్ గేట్ కాడ నూకులాటలు, పోలీసులు, దెబ్బలు, కేసులు, అప్పుడు గవర్నమెంట్ మీద అవన్నీ చేసిండ్రు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఇల్లు తిరిగి, గ్యారెంటీ కార్డు తిరిగి ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళు అంటే ఇంటికాడ ఉండి ఉత్తగా ఇంట పడుకొని జై రేవంత్ అన్న అంటారు కదా, నిద్రపోతూ. వాళ్ళకు మాత్రం పదవులు వచ్చినాయి. అది కాంగ్రెస్లో ఉంది, ఇది ఒరిజినల్. ఎవరిని కలిసి చెప్తారు. గాంధీ భవన్కి పోతే ఇంక ఇవే ఉంటుంది లొల్లి. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థమవుతుంది. అట్లా సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ మేడం ఎందుకు తెర మీదకి వచ్చింది సీతక్క అంటే, జగ్గారెడ్డిని తెర మీద తీసుకొచ్చారు. మొత్తం ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఇట్లా మొత్తం అందరూ కలిసి జగ్గారెడ్డిని తెర మీద తీసుకొచ్చారు. జగ్గారెడ్డి పీసీ చీఫ్ ఇవ్వాలి అని. జగ్గారెడ్డి కూడా చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. ఢిల్లీ దాకా వచ్చిండు, ముంబైలో పోయి ప్రచారంలో ఉంటే రాహుల్ గాంధీని కలిసిండు. రాహుల్ గాంధీ అక్కడ దూరంగా ఉన్న జగ్గారెడ్డిని చూసి హలో జగ్గు అన్నాడంట, పిలిచి మాట్లాడినంట. జగ్గారెడ్డి ట్రై చేస్తున్నాడు. అయితే ఇప్పుడు జగ్గారెడ్డిని తీసుకొస్తే రేవంత్ రెడ్డి చేతులకు వెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇక ఆయన మాట ఎందుకుంటాడు జగ్గారెడ్డి, ఇప్పుడు ఏదో పదవి కోసం పొగుడుతుండు కానీ, లేకపోతే జగ్గారెడ్డి పీసీ చీఫ్ అంటే అంతే. ఇంకా కాంగ్రెస్ సోల్ అది, కాంగ్రెస్ ఆత్మ జగ్గారెడ్డి. మధ్యలో బీజేపీకి అటు ఇటు పోయిస్తుండదు కానీ కాంగ్రెస్ సోల్. ఇక జగ్గారెడ్డి చేతిలో పోతే రేవంత్ రెడ్డి చేతిలో ఏముండదు, ఈకే కూడా దొరకదు. కాబట్టి జగ్గారెడ్డికి పోటీగా ఏం చేశారంటే బీసీని తీసుకురావాలి, బీసీకి పెట్టాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. మహేష్ కుమార్ గౌడ్ని తీసుకొస్తే మహేష్ కుమార్ గౌడ్ ఏంటంటే పైసలు గీసలు ఏం లేవు, నేను చెప్పినట్టు వింటాడు అనేది రేవంత్ రెడ్డి మాట. అవతల టీం ఏం చేసిందంటే ఇమీడియట్గా మధ్యాస్కి గౌడ్ని తీసుకొచ్చింది తెర మీదకి. గౌడ్ అయితే ఈయన బెటర్ కదా, ఈయనకి ఏ పదవి లేదు, ఏది ఇయ్యలేదు, పీసీ చూపిద్దామని మధ్యాస్కి గౌడ్ని పట్టుకొచ్చారు. మధ్యాస్కి గౌడ్ని పట్టుకురాగానే రేవంత్ ఏం చేసిండు, ఇంకొక అస్త్రం వేసి ఈమెను పట్టుకొచ్చింది. ఇప్పుడు ఈమెను ఏంటంటే ఎస్టీ కోటాలో పట్టుకొచ్చిండ్రు. ఇక ఎవరు నోరు తెరవద్దు, ఈమె ఇంకేముంటుంది, ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లాగా ఇప్పుడు గాంధీ భవన్ ట్రస్ట్ భవన్ అవుతుంది. అంతకు మించి ఏముంటుంది. మొత్తం ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే మొత్తం కాంగ్రెస్ను కబ్జా చేశారు అనేది బాగా పార్టీలో ఉంది, చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీలో అందరి మనసులో ఉంది అది. అసలు కాంగ్రెస్లో ఏమీ లేదు, మేమందరం కొట్లాడితే అయిపోయింది కాంగ్రెస్, ఇదంతా టీడీపీ కాంగ్రెస్ అని, పచ్చ కాంగ్రెస్ అని రకరకాలు. దీన్ని ఇప్పుడు సీతక్కకి ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు తెర మీద తీసుకొచ్చింది. దీనిలో ఇక ఈవెన్ తీసుకొస్తే రేవంత్ రెడ్డి పదవిలో లేకపోయినా రేవంత్ రెడ్డి ఉన్నట్టే. ఇంకా నాకు తెలిసి ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరు ఫోన్ కూడా ఎవరు. ఇప్పుడు మంత్రుల్లో ఇంత 11 మంది మంత్రులు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి కనుక 10 మంది ఉన్నారు కదా. ఈ మేడం ఎవరితో కలవదు, ఎవరు మేడంతో కలవరు. ఈ మేడం ఓన్లీ రేవంత్ రెడ్డి కలుస్తారు అంతే. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్, వీళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఈమె ఎవరికి ఇప్పటికి కూడా ఇంకా అన్టచ్గానే ఉంటున్నారు, మేడమే దూరంగా ఉంటున్నారు. మిగతా మహిళా మంత్రులు ఉన్నారు కదా, కొండా సురేఖ లాంటి మహిళా మంత్రులతో కూడా మేడం కలవరు. ఎందుకంటే వాళ్ళదంతా కాంగ్రెస్, మళ్ళీ అటు ఇటు పోయించిన కాంగ్రెస్ ఒరిజినల్ వాళ్ళు. వీళ్ళేమో టీడీపీ బ్యాచ్, పచ్చ బ్యాచ్.
అంటారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు పచ్చ బ్యాచ్ ఇదని. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీతక్క పేరును తెర మీద తీసుకొచ్చిండు, ఆదివాసీ మహిళ కాబట్టి సీతక్కకు మంచిగా అప్పట్లోనే రాహుల్ గాంధీ వాళ్ళందరూ పరిచయం చేసిండ్రు, మేడం కూడా బాగానే తిరుగుతున్నారు కాబట్టి ఇస్తారేమో అని ఒక చర్చ ఉంది. దాన్ని దిశ పేపర్ వాళ్ళు రాసిర్రు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా, ఎప్పుడు ఉంటుందో తెలియదు, కానీ ఇప్పటి నుంచే ఈ కొట్టాడలు నడుస్తున్నాయి, గ్రూప్ పంచాయతీలు నడుస్తున్నాయి. ఒకరు ఆయన పేరు, ఒకరు ఈయన పేరు, ఒకరు ఆయన పేరు, ఒకరు ఈయన పేరు, మధ్యలో దళితులకు ఇవ్వాలని చెప్పి అదొక వర్గం ట్రై చేస్తున్నారు. దళితులకి ఇవ్వాల్సి వస్తే బట్టి విక్రమార్కకి ఇయ్యనని వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు తెర మీద తీసుకొచ్చారు. లేకపోతే అద్దంకి దయాకర్ను రేవంత్ రెడ్డి ఎస్సీ అనగానే అద్దంకి దయాకర్ను రంగంలోకి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇట్లా ఎవరికి వాళ్ళు ఒక పక్క రేవంత్ రెడ్డి బ్యాచ్, ఒక పక్క అవుట్ ఆఫ్ రేవంత్ రెడ్డి బ్యాచ్, ఒరిజినల్ కాంగ్రెస్, ఒరిజినల్ టీడీపీ బ్యాచ్, వీళ్ళిద్దరూ పీసీసీ విషయంలో ఈ వ్యవహారాలంతా నడిపిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.